చివరికి తండ్రి ప్రేమ కూడా లేకపోతే అదేమైపోతుంది? ఏ ప్రేమ లేకుండా నేను బ్రతకట్లేదా? అలాగే అడ్జస్ట్ అయి ఉండాలి. నువ్వుంటావురా, కానీ ఇది పసిపిల్ల. 2 రోజుల నుంచి నువ్వు ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోవడం వల్ల నిన్ను చూడలేదని అన్నం కూడా తినకుండా అలిగి కూర్చుంది. దానికేం చెప్పంటావు? ఇక్కడ ఎవరి ప్రేమ కోసం ఎదురు చూడక్కర్లేదు. దయచేసి ఇంకోసారి నా ముందు ఇలాంటి ఇష్యూ తీసుకురాకు. రే విహారీ, చూసావు కదా మీ నాన్నేమన్నాడో? ఇక్కడ ఎవరికి నువ్వు తిన్నా తినకపోయినా అక్కర్లేదు. అటు మీ అమ్మ ఫ్రెండ్స్ అని బయట ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇక మీ నాన్న వాడికి వాడిని తప్పించి ప్రపంచాన్ని పట్టించుకోడు. అంత మన కర్మసిరి. ఏం చేస్తాం? సరే రా తిందుగాని. నాకొద్దు. అది కాదమ్మా, అమ్మ సిరి, నా బంగారం కదా, 2 ముద్దలు తినమ్మా, లేకపోతే నీరసం వస్తుంది కదా. నాకొద్దు. సిరమ్మా, నా బుజ్జి తల్లు కదూ, నా బంగారు తల్లు కదూ, కొంచెం తినమ్మా. అమ్మా, ఈ పండుమయ్య వేడివేడి అన్నంలో పప్పు నెయ్యేసి మంచి కలిపేసి 2 ముద్దలు పెడతాను, తినమ్మా. నాకొద్దు. నా బంగారం కదమ్మా, తినాలమ్మా, తినమ్మా, కొంచెం తినమ్మా, లేదంటే నీరసం వచ్చేద్దమ్మా. నాకొద్దు. ఏంటి ఇప్పుడు? ఏంటి డ్రామాలేంటి? సిరి, అన్నం తినకుండా ఏం చేస్తున్నావు? మీరన్నం తినకపోతే నేను కూడా తినను నాన్న. ఇప్పుడు నేను అన్నం తినలేదని నువ్వు తినట్లేదా? నేను బయట ఎక్కడైనా ఏదైనా తినుండొచ్చు కదా. అవన్నీ నాకు తెలియదు నాన్న. మీరు నాతో కలిసి తినకపోతే నేను తిన్ను. సరే, నేను తింటే నువ్వు తింటావా? మీరు అన్నం తింటూ నాకు కూడా తినిపిస్తే ఇంకా హ్యాపీగా తింటాను. సరేరా. నిజమా నాన్న? మీరేనా ఈ మాట అన్నది? నువ్వు నా కోసం ఖాళీ కడుపుతో ఉండడం నాకు ఇష్టం లేదు. ఇంకేం మాట్లాడకుండా నువ్వు తిను. రేపండు బాబు, నువ్వు వెళ్ళి భోజనం తీసుకురారా. అలాగే బాబు. ఇదిగోండి బాబు. తిను. నాకు కాదు, ఫస్ట్ మీరు తినండి నాన్న, ఆ తర్వాత నాకు తినిపించండి.
ఇదిగో నీళ్లు తాగు. ఇంకెప్పుడు నేను తినలేదని నువ్వు తినకుండా ఉంటే మాత్రం బాగుండదు. చిన్నపిల్లవి, ఏదో కంచు అంతా నీకు అన్నం పెట్టాను, అంతేకాని నువ్వు ఎక్స్ట్రాగా పొంగిపోకు. సిరమ్మ, ఇప్పుడు నీ సంతోషమే కదా? హా, నాకు చాలా సంతోషం పండు. నాన్న నాకు అన్నం తినిపించారు కదా. అమ్మా, ఏంటమ్మా నువ్వు? బ్యాడ్మింటన్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, దా వెళ్దాం. మనం ఇప్పుడు వేసే ప్రతి అడుగుకి ఆ దైవ బలం కూడా ఉండాలి క్రిష్. మనకి ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ రావాలంటే స్వామివారి అనుగ్రహం కోసం ముందు మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అప్పుడు వెళ్దాం. ఓహో, సరే సరే. నువ్వు బాగా దేవుడికి దండం పెట్టుకో, నేను కూడా బాగా దేవుడికి దండం పెట్టుకుంటా. మనకి క్యాంటీన్ క్యాటరింగ్ వస్తుందమ్మా. సరే, పద వెళ్దాం. పద హరికృష్ణ, ప్రదక్షిణాలు చేద్దాం.